ప్రియమైన దేవుని ప్రజలారా, కొంతమంది సిగ్గుపడిపోతున్నారంట. కొంతమంది సిగ్గుపడక ధైర్యంగా యేసు ముందు నిలబడుతున్నారంట. మనకి ఉదాహరణకి మనకు అర్థం కావాలంటే, ప్రతిరోజు యేసయ్య ఆదామవ్వల దగ్గరికి వచ్చేవారు. ప్రతిరోజు చల్లపూట ప్రభు వస్తే రోజు వారు సంతోషంగా ధైర్యంగా ఎవరి దగ్గరికి వచ్చేవారండి? మాట్లాడాలి, మీకు తెలీదా? 2వ పేజీ మీకు తెలీదా? బైబిల్లో 2వ పేజీ. రోజు ప్రభువుని సంతోషంగా ఎదుర్కొనేవారు, రోజు ప్రభువుని ఆనందంగా ఎదుర్కొనేవారు, రోజు ప్రభువుని చాలా ఆనందంగా, మా ప్రభు వస్తారు, మా తండ్రి వస్తారు, మా ప్రభు వస్తారు, ఆయనతో మేము మాట్లాడతాం, ఇదే ఆనందంతో వాళ్ళు ఉండేవారు. రోజు ధైర్యంగా ఎదుర్కొనేవారు. ఒక రోజున సిగ్గుపడి ఏం చేశారమ్మా? చెట్టు చాటున. కారణం ఏంటి? మహిమ పోయిందంట. మరి ఎలా పోయిందో మహిమ? ఎలా పోయిందా మహిమ? దేవుడు చెయ్యొద్దు అన్న పని చేశారు. ఏం చేశారు? దేవుడు ఇది వద్దు, ఇది మంచిది కాదు, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, భక్తి ఎలా చేయకూడదు, ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి అని దేవుడు బయలుపరిచిన, దేవుడు ఉపదేశించిన, దేవుడు చెప్పిన ఆ మాటను కాదని అపవాదిగాడు మాట విన్నారు. కాబట్టి వాళ్ళు ఏమైపోయారండి? ఏమైపోయారు? సిగ్గుపడ్డారు. అంతకుముందు చాలా కాలం సిగ్గుపడకుండా రోజు ప్రభువుని వారు ఎదుర్కొన్నారు. స్తోత్రం కలుగును గాక. అంటే బిడ్డలారా, రేపు పొద్దున్న యేసయ్య మధ్యాకాశంలో ప్రత్యక్షమవగా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు కొంతమంది గుండెలు బాదుకుంటారు, కొంతమంది సిగ్గుపడిపోతారు, ప్రభు దగ్గరికి రావడానికి సిగ్గుపడిపోతారు, కొంతమంది అయితే ఆనందంగా ధైర్యంగా యేసుని ఎదుర్కోబోతున్నారట.